నవ్వుతారే? నవ్వని చూస్తాను. పెంచారి వెతవరు. వాళ్ళ గురించి కాదన్నయ్య, మన సంగతి మనం చూసుకోవాలి కదా. నీ కరవని మంచి షూస్ నేను సెలెక్ట్ చేస్తాను కదా. పద, మనం ఈ పనులన్నీ పూర్తి చేసుకుని శేషగిరావు గారి ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాలి. ఒరే ఒరే, పొరపాటున బుద్ధి గడ్డి తిని నేను ఈ ఐస్ క్రీమ్ వ్యాపారం పెట్టాను రా బకాసురా. అంగట్లో అమ్మేవి తక్కువ, నీ అంగిట్లో దూరేవి ఎక్కువ అయిపోయాయి. ఎన్నవి చాలు, ఇకనైనా నన్ను కనికరించి ఆ వీరమింగుడు ఆపరా సుపుత్ర. అసలు తప్పు నాదిలే. నీ కొరుకుడు పడని ఏ ఇనప సామాను కొట్టో, ఏ టైర్లు కొట్టో పెట్టుండాల్సింది. టైర్లు కొట్టు పెడితే ఒక్కొక్క టైర్ అమ్ముకుని ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటాను నాన్న. రామా రామా, పొద్దున్నే ఇంట్లో 16 దోశలు తిన్నావు. 18. అదే 18. పక్క రెస్టారెంట్ లోకి వెళ్ళి 8 గ్లాసులు ఆరెంజ్ జ్యూస్ తాగావు. 10. అది మాత్రం మహాబాగా గుర్తు. షాపులో కూర్చుని ఇప్పటికి 6 ఐస్ క్రీములు తిన్నావు. ఇక చాలు ఆపరా. ఆ ఒంట్లో ఉన్న 320 కిలోలు నా ఐస్ క్రీమ్ బరివే కదరా. అన్ని కిలోల ఐస్ క్రీమ్ అమ్ముకు